ఏమండి లేమిలో కనపడుతున్నప్పుడు ఏమండి మనకి మనం ఏం చేయాలి తెలుసా? మన కళ్ళు చూస్తున్నాయి, అప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి సహాయం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నేను సంవత్సరానికి వచ్చేసరికి చాలా బట్టలు ఇస్తాను. చాలా బట్టలు చెప్పండి, స్త్రీలకు ఇస్తాం, తర్వాత పురుషులకి ఇస్తాం. నేను వాడుకునే వస్త్రాలు కూడా కొంతమంది అడుగుతారు, ఇచ్చేస్తాం. హల్లెలూయా. నేను ఎన్ని ఇస్తానో అంతకి రెట్టింపుగా వచ్చేస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. నా కనీసం ఇంచుమించుకు ఒక 40 జతల దాటి బట్టలు ఉంటాయి. స్తోత్రం చెప్పండి. ఎన్ని జతలు? గొప్ప చెప్పట్లేదు, మహిమ కొరకు చెబుతున్నా. ఒకప్పుడు నాకు చెప్పాగా, ఒక ప్యాంటు కొనుక్కున్నా, సెకండ్ హ్యాండ్ ప్యాంటు పెళ్ళికి, అది మన వ్యవహారం. హల్లెలూయా. మక్క పెళ్ళికి నా ఫ్రెండ్ దగ్గర 150 రూపాయలకి సెకండ్ హ్యాండ్ ప్యాంటు కొనుక్కున్నా. అది మన స్థితి అప్పుడు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటయ్యా అంటే 30-40 జతలో ఉంటే కుట్టించుకొని ఇంకా 4-5 ఉంటాయి అక్కడ లైన్లు అనమాట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇస్త్రీ దగ్గర ఒక పని ఉంటే, ఇంట్లో ఒక పని ఉంటాయి, ఉతికిన దాంట్లో ఒక పని ఉంటాయి. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చదువుతున్నానంటే ఇచ్చే ప్రేమ మనకు కనపడాలి. కొంతమందికి కాళ్ళు చినిగిపోయినా కానీ తీయాలని మనసు రాదు. స్తోత్రం చెప్పండి. ఈ చేతులు చినిగిపోయినా కానీ ఇది తీయాలనిపించదు, అరిగిపోయినా కానీ తీయాలనిపించదు. ఎవరైనా నీ ఎదుట పేదవారు కనపడితే, దిక్కులేని వాళ్ళు కనపడితే, నీ కళ్ళు చూసినప్పుడు వాళ్ళ మీద ఏం పడాలా? జాలి పడాలా. అంటే వస్త్రం అనే కాదు, నీ దగ్గర వాళ్ళకి ఏం అవసరం ఉందో వారిని మనం చూసినప్పుడు వాళ్ళకి సహాయం చేసే వారంగా ఉండాలి మనం. తర్వాత చెవులు. ప్రేమకి ఏమున్నాయంట? చెవులు ఉన్నాయి. ఎవరి అయినా బాధలు నీ చెవులో పడ్డాయి అనుకో, చెప్పండి, పనులు బాధలో ఉన్నారంట, పనులు కష్టాల్లో ఉన్నారంట, పనులు బలహీనతలో ఉన్నారంట, ఇబ్బందులో ఉన్నారంట, అది చెవులో పడింది అనుకో, మనకి ఎందుకు అనుకోకూడదు. స్తోత్రం చెప్పండి. గడి చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమకి చెవులు ఉన్నాయి. అవి వినపడినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? సహాయం చేసేవాడుగా చెప్పండి. ప్రేమకి ఏమున్నాయి? చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి. మరి నీకున్నాయి అవన్నీ? హల్లెలూయా. నాకు చేతులు ఉన్నాయి పాస్ గారు, కాళ్ళు ఉన్నాయి పాస్ గారు, ఏమని కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి పాస్ గారు, కానీ ప్రేమ లేదంటే నువ్వు వ్యర్థుడివే. అర్థమైంది? నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎదుగో ఎంత ప్రసంగం ఏం చేసినా, నాలో ప్రేమ లేకపోతే, నాలో జాలి లేకపోతే, ఏమంటే నేను ఎదుటి వారి ఎడలా జాలి పడకపోతే, వారిని బాగా అర్థం చేసుకోకపోతే, వారికి వినపడి సహాయం చేయకపోతే నా జీవితం వ్యర్థమే. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రసంగం చేసినా, ఎంత గొప్ప ప్రార్థన చేసినా, ఎంత గొప్ప పాటలు పాడినా మన జీవితాలు ఏమైపోతాయి తెలుసా? వ్యర్థమైపోతాయి. హల్లెలూయా. అందుకనే దేవుని ప్రేమ ఈరోజు మనలోకి రావాలి. ఆమేన్. దేవుని ప్రేమ నిన్ను కాపాడే ప్రేమ, దేవుని ప్రేమ నిన్ను పోషించే ప్రేమ, దేవుని ప్రేమ నీ పాపాలను క్షమించే ప్రేమ. అట్టి ప్రేమ ఈరోజు మనం కూడా కలిగిన వారంగా ఉండాలి. ఆ ప్రేమ ఉంది కాబట్టి యేసయ్య మన కొరకు పరలోక మహిమ విడిచి ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఆయన సిలువ మరణాన్ని పొందినవాడుగా ఉన్నాడు. ఆ సిలువ మరణం పొందిన మనము, అందుకే ప్రభువు అంటాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును ఎవరు కలిగి ఉండాలా? సంఘము. నువ్వు కలిగి ఉండాలి. ఎవరి మనసు? యేసే మనసు. ఏంటి చెప్పండి? కాపాడే మనసు. ఏమండి? ఆయన మనసు సహాయం చేసే మనసు, ఆయన మనసు క్షమించే. ఈరోజు నీవు నేను దేవుని సన్నిధిలో మన ఎదుటి వారిని మనం ఏం చేయాలి? క్షమించే వారంగా. ఇప్పుడు బలలోకి వెళ్ళబోతున్నాం. క్షమించే మనసు లేకుండా బల తీసుకోకూడదు. అర్థమైందా? నువ్వు లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తూ బల తీసుకోకూడదు. హల్లెలూయా. మంచి హృదయం రావాలి, నీలోకి మార్పు రావాలి, నీ మనసు మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ మాటలు మారాలి, నీ పద్ధతి మారాలి. హల్లెలూయా. అవన్నీ మారి అప్పుడు నువ్వు బలలో చేయమై వేస్తే దేవుని రాకడలో ఆయన రాజ్యంలో నీవు ఉంటావు. హల్లెలూయా. కొంతమంది బల తీసుకుంటుంటారు, అట్లా తిడతానే ఉంటారు.
కొంతమంది బల్ల తీసుకుంటారని కోడలు తిడతానే ఉంటారు. కొంతమంది బల్ల తీసుకుంటారని భర్తని సాధిస్తూ ఉంటారు. హల్లెలూయా చెప్పలేదంటే అవునా కదా? ఇవన్నీ చేస్తానే ఉంటారు. మళ్ళీ ఎక్కడికి వచ్చి మాత్రం పాస్ గారికి నాకు ఏం తెలియదు అన్నట్టుగా, పాస్ గారికి ఏది ఎరగను అన్నట్టుగా, సరే నాకు ఎరగను కానీ ప్రభు ఏం చేస్తున్నాడు నేను చూస్తానే ఉంటాను. ఆయన కళ్ళు నేను ఏం చేస్తానే నువ్వు అత్తతో సమాధానం ఉన్నావా, నీ గొడవతో సమాధానం ఉన్నావా, నీ భర్తతో సమాధానం ఉన్నావా, ఇరుగు బోరుతో సమాధానం ఉన్నావా, ఫైటింగ్ జరుగుతున్నాయా అని ఎవరు చూస్తున్నారు? హల్లెలూయా పాస్ గారి ముందు ఏ మోసలో మోసలో నేను చాలా మంచి హల్లెలూయా చూడండి, ఒకరినొకరు మనం ఏం చేయాలా? క్షమించు. ఈసే క్షమించాడు మనల్ని. ఏసే మనం క్షమించబోతే ఏమండి మన పాపాలు పాపంగా ఉంటాయి కదా. మరి ఏసే నేను క్షమించినప్పుడు నీలో క్షమించే మనసు రావాలా వద్దా? తప్పు ఎవరిదైతే ఉందండి, తగ్గించుకోవడానికి, సహించుకోవడానికి సమాధానం ఉండాలి, ఐక్యతగా ఉండాలా. ఎడమకు ఉండకూడదు. ఒకింటోళ్ళు ఉంటారు చెప్పండి. హల్లెలూయా భర్త భార్యలు ఎవరన్నా గొడవ ఎక్కడుందో తెలుసా? ఇలా గొడవ అయిందనుకో వీళ్ళిద్దరు మాట్లాడు మధ్యలో తడికి పెట్టుకుంటారు పిల్లల్ని. చెప్పేవాళ్ళు ఆయన చెప్పు, ఆమె చెప్పు, పెట్టే స్తోత్రం చెప్పు. ఆమె పిల్లలు ఉంటారు ఇదేంటే ఆయన తడికిలాగా ఉన్నాం కదా మేము. హల్లెలూయా మేమ చెప్పు అదంటే మీ నాన్న చెప్పు అమ్మాయి అంటారు. ఒకింటోళ్ళు ఉంటారు భార్యకి భర్త మాటలో, ఒకింటోళ్ళు ఉంటారు ఏమండి పిల్లలకి తల్లిదండ్రుల మాటలో, ఒకింటోళ్ళు ఉంటారు ఏమండి ఒకళ్ళంటే ఒకరికి ఇలా ఉండి బల తీసుకోవచ్చాడు. నువ్వు క్షమాపణ అడుగుద్దా ప్రభు దగ్గర? నీ సహోదరు దగ్గర ఎక్కడ తప్పు అయిందో, దేని విషయంలో బాధపడ్డావు అక్క, ఏ విషయంలో ఇబ్బంది పడ్డావు తిన్నావా, ఏంటి అసలుకి అని నువ్వేం చేయాలి తెలుసా? క్షమాపణ అడగాలి నువ్వు. అర్థమైందా? ఎంతకాలం అంట విరోధం ఉంటావు. కొల్లూరులో ఉన్నంతసేపు విరోధం ఉంటావు. కొల్లూరులో ఉండగానే మనం చచ్చిపోతాం. మరి పరలోకం బాగుందా మనం? మరి పరలోకం బాగు. నీకు అర్థం ఉన్నట్లా సమాధానం లేకుండా చచ్చిపోతే నరకానికే పోతాం. మరి ఎంతకాలం భక్తి చేసి, ఎంతకాలం పాతం చేసి, బలలో చేసి నరకానికి పోవడానికి ఎంత వారం చెప్పలేదండి? కాదు కదా. మరి అందుకని ఏమవ్వాలి మనం? ఎవరితో ఇది విభేదం ఉన్నావో ఇప్పుడే వారితో ఏం పడాలి? నువ్వు చెప్పాలి. యేసయ్య ప్రేమ నీలో, యేసయ్య క్షమించినట్లుగా మనం కూడా ఏం చేయాలా? క్షమించే వారంగా. ఆయన ప్రేమించాడు, మనం కూడా ఏం చేయాలా? క్షమించాలా. ఎక్కడ అర్థం చేస్తున్నారు? నీకు మాట చేద్దారు గొడవ అవడానికి చిన్న అపార్థమే పెద్ద గొడవగా మారిపోతుంది. అందుకని ఈరోజు ప్రభు నీతో చెబుతున్నాడు, పనులు చేయలేకపోతున్న సహోదరుడా సహోదరి గుర్తుపెట్టుకో, నువ్వు సిద్ధపాటు లేకుండా, నేను జీవితంలో మార్పు లేకుండా పనులు చేయిస్తే ఖచ్చితంగా నువ్వు దేవుని ఎదుట అపరాధిగా మారిపోతావు. కాబట్టి ఇప్పుడే ఎవరితోన్నా విభేదం ఇక్కడ ఉన్నా వాళ్ళు కూర్చుంటే ఎవరితోన్నా నీ పడట్లేదా వెంటనే ఆ చేతులు చేసి అక్క నన్ను క్షమించు, అక్క అమ్మ నన్ను క్షమించు, ఇదిగో పిల్లలు నన్ను క్షమించు, ఇదిగో నేను అర్థం చేసుకోవాలి, ఏదో చిన్న ప్రాబ్లం అయింది సంబంధించింది, ఈ రోజు నుంచి మనం కలిసిమెలిసి ఉందామని వెంటనే మీరేం చేయాలి తెలుసా? సమాధాన పడేవారుగా ఉండాలి. హల్లెలూయా సమాధానం లేకుండా బలలో జీవిస్తే అది నీకు ఆశీర్వాదం, ఆరోగ్యము కాదు, నీ ప్రాణానికి అంత మేలు కాదు. కాబట్టి ప్రభునందు పిల్లరా యేసయ్య చూపిన ప్రేమ ఈరోజు మనం కూడా చూపించే వారంగా. ప్రేమ గుడ్డిది కానీ కాదు. ప్రేమకి కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి. హల్లెలూయా ప్రేమ అంటే మన భాషలో ప్రేమించడం మర్చిపోవటం కాదు. ప్రేమ అంటే ఏం చేయాలా? కాపాడబడటం. ప్రేమ అంటే ఏమండి? పోషించటం. ప్రేమ అంటే ఏమండి? క్షమించటం. ఇది మన జీవితాల్లో ఉండాలి. దేవుడు చెప్పిన మాదిరి తల వంచండి, ప్రార్థన చేసుకోండి. అందరూ తల వంచండి. దేవా నీ కొందనాలయ్యా, నీ సన్నిధిలో మేము ప్రార్థన చేసుకుంటున్నాం. నీలో ప్రేమ ఉందా? క్షమించే ప్రేమ, ఓర్చుకునే ప్రేమ, సహించుకునే ప్రేమ నీ జీవితంలో ఉందా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చేయాలి. అందరూ కళ్ళు మూసుకోనండి.
అటు చూడద్దామా, ప్రేమ కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావా లేదా? ప్రభు బల్ల చేయబోతున్న సహోదరుడా, సహోదరి, ప్రభు బల్ల చేయబోతున్న సహోదరి, సహోదరుడా, ఒకసారి నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. ప్రేమ ఉందా నీలో? ప్రేమ గుడిది కాదయ్యా. ప్రేమ అంటే మర్చిపోవడం కాదయ్యా. ప్రార్థన చేయండి. ఆయన నీ కొరకై పరలోక మహిమను విడిచి లోకానికి వచ్చాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఈ లోక ప్రేమలో ఏమీ లేదు. ఈ లోక ప్రేమ అంతా కూడా మోసమే, స్వార్థమే, అన్యాయమే, అక్రమే అంతా కూడా ఈ లోక ప్రేమలో. కానీ యేసయ్య ప్రేమలో నిస్వార్థమైన ప్రేమ, మన యేసయ్య ప్రేమ. ప్రార్థన చేయండి. ప్రభువా, నాలో ప్రేమ ఉందా ప్రభువా? క్షమించే ప్రేమ నాలో ఉందా ప్రభువా? చేయండి ప్రార్థన. ఎవరు బ్రహ్మనుకుంటారు? చేయండి ప్రార్థన. అందరూ ప్రార్థన ఉండాలి. మౌనం ఉండదు. స్వరం తెరవండి. అడగండి ప్రభు. Hallelujah. స్తోత్రమయ్యా, నీకు వందనాలయ్యా. అందరూ ప్రార్థన ఉండాలి. మౌనం కూడా దయచేసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేయండి ప్రార్థన, చేయండి ప్రార్థన. మౌనం ఉండదు. ఏ ప్రేమ ఉంది? ఈ లోక ప్రేమలో పడిపోతున్నావా? ఈ లోక ప్రేమలో స్వార్థం ఉంది. నీ దగ్గర ఏదో ఆశిస్తేనే కానీ వాళ్ళు నిన్ను ప్రేమించరు. నా యేసయ్య ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. ఈ లోక ప్రేమలో దయ అవనవసరం జాగ్రత్తగా ఉండాలి. ఈ లోక ప్రేమలో పడద్దు. దేవుని ప్రేమలో పడాలి. దేవుని ప్రేమలో నిలిచుండాలి మనం. నిస్వార్థమైన ప్రేమ, డంబము లేని ప్రేమ మన యేసయ్య ప్రేమ. మచ్చన పడని ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రభు బల్లో చేవేస్తున్నావు. నీ పక్క సహోదరుని క్షమించే మనసు రావాలి. క్షమించే మనసు నీలో ఉండాలి. యేసయ్య ప్రేమ లోపల తల్లికైనా తండ్రికైనా ఉందని ప్రేమ. యేసయ్య ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు తను అప్పగింపబడిన రాజు ఒక రొట్టెను తీసుకునేది మీ కొరకైన నా శరీరము,
ఇది తిరునమ్మని జ్ఞాపకం చేయడని వాడికి చెప్పారు. ప్రభువా, ఇప్పుడు నీ శరీరాన్ని మీరు తినబోతుండగా తినగల అర్హతను మాకు దయచి, చూపు ద్వారా, ఆలోచన, తలపుల, క్రియల, మాటల వల్ల ఎక్కడ ఏ దోషం, ఏ పాపం మాలోకి వచ్చిందో ప్రతి పాప దోషాన్ని మీరు రక్తంతో మమ్మల్ని కడిగి వేయండి. భోజనం ఎప్పుడు పాత్ర తీసుకునేది మీ కొరకైన కొత్త నిబంధన పెడతాం. వీళ్ళతో నాటి జ్ఞాపకాలు చేయమని చెప్పి, ప్రభా మీ రక్తము నాయన అయ్యా మా కొరకు చిందించబడి నీ రక్తము, ఈ రక్తమే మా ప్రతి పాపము పవిత్రులు చేసేది. ప్రభా మీ రక్తంలో ప్రభా నేను పారివారం అవుతుండగా మీ సన్నిధితో ఈ శరీరాన్ని మీ రక్తాన్ని ప్రభా మేము తీసుకుంటుండగా అయ్యా అర్హత యోగ్యత మాకు దయచేసి, ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను కూడా బలపరచండి. ఎంతమంది అయితే బలంలో చేవేస్తున్నారో వారు ఒక నిశ్చయితను మీరు దయచేయండి, గొప్ప మార్పులు దయచేయండి. ఈ కార్యములను మీరు జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. అపరాధి యేసయ్యా రూపశోభి, అపరాధి యేసయ్యా రూపశోభి, నెపమే
అందరం కూడా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని మనము భుజిద్దాం.